హలో మాకు అదే ఎక్కువ రిటర్న్ వస్తారు. జిల్లాలో ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి చాలా విఐపి కూడా మా మాటని గౌరవించి మా విన్నపాన్ని మన్నించి మరి ఎంతో ప్రయాసంతో ప్రతి ఒక్క బుక్ని పరిశీలన చేసి మాట్లాడుతున్నటువంటి మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట. ఆటవిడుపుగా ఎంతో అంటే సంవత్సరం అంతా కష్టపడినప్పుడు వీక్ డేస్ లో కష్టపడినప్పుడు అనుకున్నప్పుడు పోతరన్న ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇది అద్భుతమైన ప్రాజెక్టు. అంజనీ శ్రీ ఒక సూపర్ డూప్ కాఫీ షాప్, రెస్టారెంట్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అంటే ఒక సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము. జిమ్ ఉంటుంది. ఒక మంచి వాతావరణంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండేదాని కోసము యాక్చువల్గా ఈ ప్రైస్కి ఈ ప్లాట్స్ చాలా అద్భుతం. ఎందుకంటే నెల్లూరుకి కేవలం కోతవేట దూరంలో ఎవ్రీ 5 minutes ఎవ్రీ 2 minutes విల్ హ్యావ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. అది తక్కువ ఏది నెల్లూరు సిటీకి అది తక్కువ. అంటే తొనస్పేట కానీ చూస్తే మ్యాటర్ ఆఫ్ ఒక 5 minutes జర్నీ లోపల వచ్చేయచ్చు. తర్వాత రానున్న రోజుల్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా ఈ పరిసర ప్రాంతాలు వస్తుంది కాబట్టి ఇదంతా మీకు కంప్లీట్గా నెల్లూరులో బయలుదేరినప్పటి నుంచి లేఅవుట్ చేరే వరకు కూడా కంప్లీట్గా ఆ పైక ఈ పక్క కంప్లీట్గా హౌసెస్ ఉంటాయన్నమాట. సో ఒక మధ్యతరగతి వ్యక్తులకి ఒక అంటే భారతదేశంలో ఉన్న సగటు మానవుడికి ఒక సొంత ఇల్లు అనేది ఒక కళగా మిగిలిపోయింది. ఆ కళని సాకారం చేసేదాని కోసంగా ఆ కళని మీరు ఫుల్ఫిల్ చేసుకునే కోసం దిస్ ఇస్ ద బెస్ట్ లేఅవుట్. ఎందుకంటే ప్రైస్ వైజ్ చాలా అద్భుతమైంది. అంటే మీకు డెవలప్మెంట్స్ ఎలా ఉంటుందంటే అన్ని తార్ రోడ్డు ఉంటాయి, సిమెంట్ రోడ్డు ఉంటాయి, అలా కాంక్రీట్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోతుంది, ఆ తర్వాత కాంపౌండ్ వల్ల అయిపోయింది, ప్లాంటేషన్ ఉంటుంది. ఒక సుమారుగా 6 ఎకరాల పార్క్ ఉంటుంది ఇక్కడ, బ్యూటిఫుల్ పార్క్. మనకు నెల్లూరులో కూడా దొరుకుతుంది 6 ఎకరాల పార్క్ అంటే. ఇక్కడ 6 ఎకరాల పార్క్ వస్తుంది. తర్వాత క్లబ్ హౌస్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చూడండి మీరు చూస్తే ఇక్కడ పక్కన ఇల్లు ఉన్నాయన్నమాట. అంత మంచి వెంచర్లో మనకు అంటే ఇంత పెద్ద వెంచర్ కాబట్టి సుమారుగా 550 మందికి రంగుల పోటీల్లో అవకాశం కల్పించగలుగుతాం. వేరే లెవెల్ చేయలేం. వేరే లెవెల్స్ చేయగలిగాం కాబట్టి మేము లాస్ట్ ఇయర్ కూడా కేవలం 50 మందికి 100 మంది మాత్రమే అకామిడేషన్ చేయగలిగాం. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ చూస్తే మీకు 61 ఎకరా కాబట్టి 550 మందికి ఈ రంగోలీ పోటీల్లో అవకాశం చేయగలిగినాం. ఎంత అద్భుతం అంటే నేను చూస్తూ ఉన్నాను. సిరి గార్డెన్లో ఉన్న దగ్గరలో ఉన్న అంజనీ శ్రీకారంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అటు అంజనీ రియాలిటీ అదేవిధంగా శ్రియా రియల్ ఎస్టేట్ వీరిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం చాలా చూస్తూ ఉంటాం, చాలామంది రియల్ ఎస్టేటు వ్యాపారం గత కొన్ని సంవత్సరాలుగా నేను కానీ మీరు కానీ వచ్చిన వారు కానీ పాత్రికేయ మిత్రులు కానీ వేదిక మీద ఉన్నవారు కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ఒక వ్యాపారం చేసేటప్పుడు వేసినామా, ఎంత తొందరగా డబ్బులు వచ్చినాయా, వెళ్ళిపోయినామా, ఆ ధోరణి ఉన్న ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఆ పరిస్థితుల్లో అటు అంజనీ రియాలిటీకి సంబంధించిన పోతన్ రెడ్డి గారు, వారికి సంబంధించిన వారి పార్ట్నర్స్, అదేవిధంగా శ్రేయ రియల్ ఎస్టేట్ వారు కస్టమర్లకి ఒక నమ్మకం ఉండాలా మాట్లాడడానికి. ఇప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో మామూలుగా ఏ రియల్ ఎస్టేటు
ప్రోగ్రాం కానీ శంకుస్థాపనకు కానీ మేము పోం, ఓపెన్గా చెప్తున్నాం, ఎక్కడికి కూడా పోం. కానీ పోతన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, రియల్ ఎస్టేట్ యజమాని అని మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే చాలామంది ఎంతో డబ్బులు సంపాదిస్తుంటారు కానీ ఆ డబ్బులు సంపాదించే గుణంతో పాటు తనతో ఉన్నవారికి, తనతో నడిచేవారికి, తన అనుకున్న వారికి, బంధువులు ఆ రిలేషన్ కాదు అతనికి, తన కోసం కష్టపడేవారికి, తనకు ప్రతి ఒక్కదానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా తనకు వచ్చిన 10 రూపాయల ఆదాయంలో 9 రూపాయల 90 పైసలు ఖర్చు పెట్టే వ్యక్తి.